పోచంపల్లిలా కానీ భువనగిరిలో కానీ ఇంత పెద్ద ఎత్తున నిధులు ఎప్పుడు రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి అనేక సమస్యలు ఉన్నాయి. మరి అంతకుముందున్న ప్రభుత్వం అప్పులలో ముంచిపోయినా కూడా ఈరోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన శాఖ ఇది మున్సిపల్ శాఖ, ఆయన శాఖ ద్వారా ఈరోజు అత్యధిక నిధులు మనకు వస్తున్నాయి. ఒక పోచంపల్లి మున్సిపాలిటీలే 49 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. మినీ ట్యాంక్ బండ్కి ఒక 12.5 కోట్లు, అమృత్ స్కీమ్ కింద 12.5 కోట్లు. ఏది మంచినీళ్లు పూర్తి స్థాయిలో ఇవ్వాలి. ఈరోజు 100 లీటర్లకు 30 లీటర్లే వస్తున్నాయి. 100 లీటర్లు ఇవ్వాలంటే సరిపోను. గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్స్ కానీ ఉండాలి. అక్కడ యాదాద్రి నుంచి అక్కడ కొండపోచమ్మ నుంచి వాటర్ లైన్ కూడా 210 కోట్లతోటి ఏదైతే లైన్ ఉందో అది కంప్లీట్ చేసుకుంటే యాదాద్రిలో మొత్తం సరిపోను మంచినీళ్ళు వస్తాయి. గత 10 ఏళ్ళు పట్టించుకున్నోడు లేడు. మరి మిషన్ భగీరథ అన్నారు, 100 లీటర్లకు ఇవ్వాలి, ఒక్కొక్కరికి 30 లీటర్లే వస్తున్నాయి. ఈరోజు 100 లీటర్లు ఇచ్చే దిశగా మనం ఎక్కడెక్కడ లోటు